ఉన్నావు మమ్మీ ఆల్రెడీ. చూడు బాగానే ఉన్నావు. కట్ చేయదు. నేను ఎడిట్ చేసుకుంటాలే వీడియో, మళ్ళీ బాగా కనిపించాలి కదా అందుకని. ఓకే. హే బ్యూటీస్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఎవ్రీబడి డూయింగ్ గుడ్. సో యూ కెన్ సీ షీఈస్ మై మామ్. షీఈస్ ద ఓన్లీ వన్, షీఈస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. సో టుడే చాలామంది నన్ను అడిగారు, అక్క మీరు లైఫ్లో ఆబ్వియస్లీ మీరు ఎలా పైకి వచ్చారో ఏంటి, ఎలా ఈ స్టేజ్కి ఎలా వచ్చారో ఏంటి అనేది. సో నేను ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, అదే చిన్నప్పుడు ఆబ్వియస్లీ మా మమ్మీ మమ్మల్ని కష్టపడి పెంచింది, అంతవరకు అదంతా ఓకే. అండ్ కొంచెం వయసు వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ నేనే ఫ్యామిలీని చూసుకోవడం అవన్నీ చేశాను. తర్వాత నేను ఒకప్పుడు మమ్మీ నవ్వుతారు మమ్మీ. సో నేను ఎప్పుడైతే కాలేజ్ స్టార్ట్ అయ్యానో అప్పుడు ఆబ్వియస్లీ మా మదర్ జాబ్కి వెళ్ళేది. సో నేనే పొద్దున్నే 5 o'clock లేసి సో మీకు ఆల్రెడీ ముందే చెప్పాను కదా. సో నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు సో ఆబ్వియస్లీ మా మదర్ ఒక్కరే వర్క్ చేసేవాళ్ళు. సో ఆబ్వియస్లీ నాకు ఒక చెల్లి ఉండేది. సో నేను పొద్దున్నే 5 o'clock లేసి వంట చేసి మా మమ్మీకి బాక్స్ పెట్టి మీ బాక్స్ మమ్మీ డబ్బు మళ్ళీ కట్ చేయాలి చూడు ఇక్కడ నేను. సో నేను బాక్స్ పెట్టి ఇవన్నీ చేసి అలా చేసేదాన్ని. తర్వాత ఆబ్వియస్లీ మళ్ళీ కాలేజ్కి వెళ్ళే ముందు అదే కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వాకింగ్ చేసుకొని నా పనులు నేను చేసుకొని వాకింగ్ చేసి అన్నీ చేసి తర్వాత నేను కాలేజ్కి వెళ్ళేదాన్ని అనమాట. తర్వాత మళ్ళీ మేము వచ్చేటప్పుడు మా చెల్లి అప్పటికి 10th class చదువుతున్నప్పుడు తన్ని మళ్ళీ నేను పికప్ చేసుకునేవాళ్ళు. అప్పుడు పికప్ చేసుకుని మళ్ళీ నైట్ వచ్చి మళ్ళీ నైట్ కుకింగ్ చేసి మళ్ళీ మేము చేసేవాళ్ళం అనమాట. అలా నా జర్నీ అలా స్టార్ట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఆఫ్టర్ మ్యారేజ్ అయిపోవడము, తర్వాత మళ్ళీ ఆబ్వియస్లీ ఇంక అక్కడి నుంచి ఆబ్వియస్లీ సోషల్ మీడియా ఉండడం వల్ల అందరికీ తెలుసు. సో ఇప్పుడు నేను ఇది ఎందుకు తీస్తానంటే వీడియో ఆబ్వియస్లీ కొంతమంది తెలియదు. సో ఆబ్వియస్లీ మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. అలా మా మదర్ ఎలా అయితే ఉన్నారో అలా మమ్మల్ని కూడా అలానే అనమాట. మీ పనులు మీరే చేసుకోవాలని చెప్పి మా మమ్మీ ఒక్క పని చేసేది కాదనమాట. మమ్మీ వీడియోలో అట్లా నవ్వుతూ కనిపించదు మమ్మీని వల్ల. ఇప్పుడు మా మమ్మీ మాటల్లో కొంచెం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పినది ఎలా ఉంది ఏంటి. మమ్మీ ఎలా ఉంది మమ్మీ ఇప్పుడు నేను చెప్పినంత? వాళ్ళకి ఇన్స్పిరేషన్ చాలా బాగుంది, వినడానికి ఎంత ఆనందంగా ఉందో. అసలు అవన్నీ గుర్తుకొస్తున్నాయి. Okay, bye guys. Hope you like this video. Bye.